ఇక కోకాపేట నియోపోలిస్ భూముల విలువ ఓ రేంజ్ కెళ్లింది. వేలం వేస్తే ఎకరం ధర 100 కోట్లకు తగ్గట్లేదు. 1-2 ప్లాట్లలో ఎకరం ధర 150 కోట్లకు మించి దూసుకెళ్లింది. కోకాపేట భూముల ధరలు రికార్డులను బ్రేక్ చేస్తోంది. కోకాపేటలోని ప్లాట్ల వేలంతో హెచ్ఎండిఏకు ఏకంగా 3,862 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 4 విడతల్లో 29 ఎకరాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ 29 ఎకరాల ద్వారా హెచ్ఎండిఏ అంచనాలకు మించి 3,862 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక 4వ విడతలో భాగంగా కోకాపేట గోల్డెన్ మైల్ లేఅవుట్ లోని 1.98 ఎకరాల స్థలాన్ని నిన్న ఈ వేలం చేశారు. ఈ స్థలానికి ఎకరం కనీస ధరను 75 కోట్లుగా నిర్ణయించగా ఎకరాకు 77 కోట్ల 75 లక్షల చొప్పున 1.98 ఎకరాలను 153 కోట్ల 94 లక్షల సిఓఈఎస్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. మొత్తంగా 4 విడతల్లో 7 ప్లాట్లను విక్రయించడం ద్వారా హెచ్ఎండిఏకు 3,862 కోట్ల 80 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక 3వ విడత వేలంలోనూ ఇదే స్థాయిలో పలికి సంచలనం సృష్టించింది. ప్లాట్ నంబర్లు 19, 20లో కలిపి ఉన్న 8.04 ఎకరాల భూమిని హెచ్ఎండిఏ వేలం వేసింది. ప్లాట్ 19లో ఎకరానికి 131 కోట్ల, ప్లాట్ 20లో ఎకరానికి 118 కోట్ల వరకు బిడ్లు నమోదయ్యాయి. ఈ 2 ప్లాట్ల విక్రయంతోనే సంస్థకు దాదాపుగా 1000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. మొదటి 2 విడతల్లో ఎకరం ధర 150 కోట్ల మార్కును దాటింది. 2వ విడతలో అయితే ప్లాట్ 15లో ఎకరానికి 151.25 కోట్లు, ప్లాట్ 16లో 147.75 కోట్ల రూపాయల రికార్డు సృష్టించాయి. మొత్తం వేలం ప్రక్రియ ద్వారా 5,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండిఏ అంచనా వేస్తోంది. ఇక వేలంలో ప్లాట్లను దక్కించుకున్న సంస్థలు వారం రోజుల్లో 25% చెల్లించాల్సి ఉండగా ఈఎండీతో కలిపిన 75% 60 రోజుల్లో చెల్లించాలి. హెచ్ఎండిఏ అంచనాలకు మించిన ఆదాయం సమకూరడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా కూకట్పల్లి మూసాపేటలో 15 ఎకరాల స్థలాన్ని శుక్రవారం విక్రయించాల్సి ఉండగా పార్కులు, ఇతర ఆట స్థలాల కోసమంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ స్థలాన్ని హెచ్ఎండిఏ వేలం వేయలేదు. ఈ స్థలాన్ని ప్రజావసరాల కోసం వినియోగించబోతున్నారు. ఇక కోకాపేట జోష్ ఇప్పుడు తెల్లాపూర్కి కూడా చేరుతున్నట్టుగా రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు దగ్గరగా ఉండడం, ఔటర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతం ద్వారానే వెళ్లడం, ఐటీ ఉద్యోగుల డిమాండ్ పెరగడం ఇవన్నీ కలిసి తెల్లాపూర్ ను వేగంగా ముందుకు నడుపుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ అపార్ట్మెంట్ రేట్లు 70 లక్షల నుంచి 2 కోట్లకు పైనే ఉండగా విల్లాల ధరలు 3 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉన్నాయి. పెద్ద స్థాయిలో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, అలాగే భారీ కంపెనీల పెట్టుబడులు అన్ని కలిసి ఈ ప్రాంత భవిష్యత్తును కోకాపేట స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.